ఈరోజు బూరెప్పలు చేస్తున్నాము. గిలాసుడు పప్పు పోసుకొని మంచిగా గడుపుకొని ఇట్లా పెట్టుకోవాలి, ఉడికించుకోవాలి. కొంచెం ఇట్లా ఒత్తితే సీనిగా తట్టు ఉండాలి పప్పు. దాన్ని మెత్తగా గ్రైండర్ పట్టుకో. ఇప్పుడు గిలాసుడు చక్కెర, పప్పు ఎంతనో చక్కెర అంత ఆనకం పడుతున్నాం అన్నట్టు. కొన్ని నీళ్ళు పోసుకొని అది కావాలి. ఆనకం ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చింది ఆనకం. ఇప్పుడు ఈ పిండిని అందులో పోసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. గోధుమ పిండి విసుకోవాలి. కొంచెం నూనె పోసుకొని మెత్తగా గోధుమ పిండి విసుకోవాలి. మంచిగా ఇట్లా పిసికిన కొద్దీ మంచిగా అవుతుంది అన్నట్టు. అది ఇప్పుడు చిన్న చిన్నగా పూరీలు ఇట్లా కాల్చుకొని దాంట్లో ఇట్లా కొంచెం పెట్టుకుంటే ఇట్లా వేయాలి. తెలంగాణలో ఇట్లనే చేసుకుంటారు. ఇట్లా ఒత్తుకోవాలి. కొంచెం నెయ్యి ఒకసారి అయితే సరిపోతుంది. నెయ్యి బూరెలన్నీ కాల్చుకోవచ్చు, మళ్ళీ వేయకున్నా సరే. చూడండి ఎట్లా కాలిందో. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి.